వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం భూ ఉపరితలంపై ప్రవేశించి ఛత్తీస్గఢ్పై విస్తరించి ఉన్నట్టు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దీని కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికే భారీ వర్షాలు నమోదవుతున్నాయి. దీని ప్రభావానికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఇవ్వడానికి విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ మనతో ఉన్నారు. సార్, ప్రస్తుతం ఛత్తీస్గఢ్ మీద ఉన్న ఈ అల్పపీడన ప్రభావం ఎన్ని రోజులు కొనసాగబోతోంది? దాని ఇంటెన్సిటీ ఏంటి? ఒకటి 26వ తేదీన ఏర్పడిన అల్పపీడనం వాయువ్య బంగాళాఖాతం మీదుగా దక్షిణ ఒడిశా ఛత్తీస్గఢ్ మీదుగా పయనించిన తరువాత ఈరోజు ఉదయం 5:30 దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాలలో అల్పపీడనంగా బలహీనపడింది. ఇప్పుడు ప్రస్తుతానికి అది మధ్య ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అల్పపీడనంగానే కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉండటంతో పాటు నైరుతి దిశకు వంగి ఉన్నది. దీని ప్రభావం కొంచెం మందగించినప్పటికీ ముఖ్యంగా ఋతుపవన ద్రోణి దేశంలోని వివిధ ప్రాంతాల మీదుగా అనగా శ్రీగంగానగర్, శివపురి, దామో మరియు మధ్య ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్న అల్పపీడన ప్రాంతం మీదుగా కళింగపట్నం మీదుగా పయనించి మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతుంది. ఈ నైరుతి ద్రోణితో పాటు నైరుతి ఋతుపవన ద్రోణితో పాటుగా 17 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద ఒక షియర్ జోన్ భారతీయ ప్రాంతాల మీదుగా 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఈ కారణాల వల్ల రాష్ట్రంలో రాబోయే 24 గంటల్లో ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం ఉంది. ఈ రోజు ఉత్తర కోస్తాలో ఆ జిల్లాల మీద సుస్థిరమైన బలమైన ఋతుపవన గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతోనూ, దక్షిణ కోస్తా జిల్లాలపై 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండటంతో పాటు రాబోయే 5 రోజులు కూడా ఉరుములు మెరుపులు కూడా కొనసాగే అవకాశం ఉంది. అయితే దీనంతటికన్నా అతి ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలైన అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షానికి రాబోయే 24 గంటలు ఆస్కారం ఉంది. ఇది కాకుండా 7వ రోజు కూడా భారీ వర్షపాతం 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. వాటిని ఇంకొంచెం పరిశీలించిన తర్వాత మీకు తెలియజేయడం జరుగుతుంది. అంటే క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఛత్తీస్గఢ్లో ఉన్న అల్పపీడన ప్రభావం కావచ్చు, ఇతర కారణాల చేత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎటువంటి అప్రమత్తత అవసరం అవుతుంది? ఇప్పటికే నదులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహించిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకటి లోయర్ గోదావరి, శబరి ఈ నదులకు సంబంధించినంత వరకు, కృష్ణా జిల్లాలకు సంబంధించినంత వరకు వీటి యొక్క నీటి లెవెల్స్ని సెంట్రల్ వాటర్ కమిషను, స్టేట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాయి. మాకు ఉన్న క్వాంటిటేటివ్ ప్రెసిపిటేషన్ ఫోర్కాస్ట్ ద్వారా రాబోయే క్యాచ్మెంట్ ఏరియాస్లో రాబోయే వర్షపాతాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఆ వర్షపాతానికి అనుగుణంగా ఫ్లాష్ ఫ్లడ్ ఉన్నా లేకపోతే డేంజర్ లెవెల్స్కి వెళ్లే అవకాశం ఉన్నా ఆ రిస్క్ను బట్టి ఆ విభాగాలకి తెలియజేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే శబరిలో ఉన్న పరిస్థితిని ఆయా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్ అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతానికైతే నార్మల్గానే ఉంది. అంటే తీరంలో గాలుల ఉధృతి ఎలా ఉంది? ఇక వర్షాల ఉధృతి కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎటువంటి అప్రమత్తత అవసరం అవుతుంది? తీరంలో రాబోయే 24 గంటలు తీరం వెంబడి, తీరం ఆవల, ఉత్తర కోస్తా, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా, ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి, తీరం ఆవల కూడా 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో మొదటి రోజు, 2-3 రోజుల్లో అది కొనసాగుతూ 4వ రోజు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి 4 రోజులు కూడా ఉత్తర కోస్తా తీరం వెంబడి, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా తీరం వెంబడి, తీరం ఆవల కూడా మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని 4 రోజులకు సూచించడం జరిగింది. ఇక తీరం వెంబడి ఉన్న ఓడరేవుల్లో ముఖ్యంగా కళింగపట్నం నుంచి నిజాంపట్నం వరకు ఉన్న ఓడరేవుల్లో ముఖ్యంగా కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం ఓడరేవు ఈ తీర ప్రాంతంలో ఉన్న ఓడరేవులన్నింటిలో కూడా 3వ నంబర్ ప్రమాద హెచ్చరికను ఇంకో రోజు కొనసాగించవలసిందిగా హెచ్చరించడం జరిగింది. అత్యధిక వర్షాలు ఏ ప్రాంతంలో నమోదయ్యాయి? గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో క్షేత్రీయ విస్తృతిని అనుసరించినట్లయితే
అతి ఎక్కువ ప్రాంతాల్లో అంటే పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైనది. ఇక ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరులో 10 సెంటీమీటర్ల వర్షపాతం, ఎన్టీఆర్ జిల్లాలోనే ఉన్న నందిగామలో 9 సెంటీమీటర్లు, ఏలూరు జిల్లా పోలవరం, ఏలూరు జిల్లా భీమడోల్లో 8 సెంటీమీటర్లు, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో 8 సెంటీమీటర్లు, పార్వతీపురంలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక పశ్చిమ గోదావరిలో ఉన్న నర్సాపురంలో కూడా 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 24 గంటల పాటు వర్షాలు కురవబోతున్నాయి. ప్రస్తుతం ఏదైతే ఈ ఎల్లో బులెటిన్ హెచ్చరికలు జారీ అయ్యాయి, హెచ్చరికలు జారీ అయిన జిల్లాలన్నింటికి కూడా కొన్ని ప్రాంతాల్లో హెవీ రెయిన్ఫాల్ ఉంటుందని భారత వాతావరణ శాఖ చెప్తోంది. ఇందులో అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు ఏలూరు జిల్లాలు ఉన్నాయి. ఈ ప్రాంతం అంతా కూడా శబరి ఏదైతే గోదావరి ఉపనదిగా ఉందో శబరికి సంబంధించిన క్యాచ్మెంట్ ఏరియా అంతా కూడా ఈ ప్రాంతంలోనే ఉంటుంది. కాబట్టి గోదావరి ప్రవాహాలు పెరిగే అవకాశం మరింత ఎక్కువగా ఉంది. ఇప్పటికే సెంట్రల్ వాటర్ కమిషన్కు అలాగే ఆ జిల్లాల అధికార యంత్రాంగానికి భారత వాతావరణ శాఖ సూచనలను పంపించింది. ఇక వర్షాల ఉధృతి మరో 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అటు ఏలూరు, కృష్ణా జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంటుందని కూడా వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. కెమెరామెన్ రవితో రవిచంద్రన్, ఎన్టీవీ, విశాఖపట్నం.